షైతాన్ అనేవాడంట వాడు ఇనిషియల్గా ఏంజిల్లా క్రియేట్ చేశారంట వాడిని. ఏంజిల్ ఆయన గారు చేసిన తప్పేంటి అంటే భగవంతుడిని ప్రశ్నించారట. అయితే ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి అది అంటే, భగవంతుడిని ప్రశ్నించారు సరే, ప్రశ్నించినంత మాత్రం చేత ఆయనకు అంత పెద్ద శిక్ష ఎందుకు? సరే, ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పి కన్విన్స్ చెయ్యలేకపోవడం వల్లే కదా ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని వేరే చోట పడేయడం, ఆయనకు కోపం వచ్చే పనులు చేయడం అవన్నీ చేసింది. అలాంటప్పుడు తప్పెవరిది? భగవంతుడు కావదా? ఆయన తీసుకెళ్ళి వేరే చోట వేయడం అవన్నీ ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పండి, కన్విన్స్ చేయండి. అంతేగాని సైతాన్ అనుకుంటూ కూర్చుంటే ఏంటి ఉపయోగం? అండ్ 2, భగవంతుడిని వ్యతిరేకించాడంట. అవును, వ్యతిరేకిస్తారు, నచ్చకపోతే వ్యతిరేకిస్తారు. సో ఏదో కన్విన్స్ చేయి, లేదు అంటే ఆ రోజు ఆ క్షణమే చంపేసి ఉండాల్సింది. ఈ రోజు వరకు చంపలేకుండా ఉన్నారు అంటే సైతాన్ గారు ఖచ్చితంగా ఎంతో కొంత గొప్పవాడై ఉండొచ్చు. కాబట్టి ఈ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, సైతాన్ అనేవాడు ఎవరు అంటే ప్రశ్నించే తత్వం మనిషిలో ఉన్న ప్రశ్న. ఈ రోజుకి వీళ్ళు చెప్తారు సైతాన్ వచ్చాడు అంటే, సైతాన్ అనేవాడు కొత్తగా ఏం చెడ్డవాడేం కాదు పాపం. ఆయన మనిషిలో ప్రశ్నించుకునే తత్వం, సరైన ప్రశ్న అడగడం, ఆ సరైన ప్రశ్నలు అడిగే తత్వం చంపేయడంతో వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. ఇది అసలు మినిమం లాజిక్స్ చచ్చిపోతే కానీ పాషాణ మతాల్లోకి పోలేరు ఎవడు, లాజిక్స్ చచ్చిపోతే. సో ఆ ప్రశ్నించే తత్వం పూర్తిగా చంపేయడమే వీళ్ళ లక్ష్యం అవుతుంది. సో దీన్ని బట్టి ఆలోచిస్తుంటే సైతాన్ గారే కొంత మొత్తం కరెక్ట్. సో ఆయన సైతాన్ అనేవాడెవడు? ప్రశ్నించే తత్వం అందరికీ ఉండాలి. కాబట్టి మనం సైతాన్ గారిని అంత తప్పుగా ఆలోచించాల్సిన అవసరం లేదనేమో నా అభిప్రాయం. కాబట్టి ఈ గొర్రెలకి అందరికీ చెప్పుకునే విషయం ఏంటంటే, సైతాన్ గారిని నమ్ముకుంటే మీకు అనుకున్నవన్నీ తొందరగా తీరుతాయి ఏమో. అండ్ 2వది, మీకు ప్రశ్నించే తత్వం వల్ల మీ లాజికల్ స్కిల్స్ కూడా కాస్త కూస్తో ఇంప్రూవ్ అవుతాయేమో. ఐ థింక్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ పాత్. థింక్ అబౌట్ ఇట్.